అమ్మా దాహం, అయ్యా దాహం. అరే మావా, ఇదిగోరా నీళ్లు తీసుకో. ఇది నీళ్ళ దాహం కాదు మావా, సబ్స్క్రైబర్స్ దాహం. ఈ మధ్య మన వీడియోకి వ్యూసే రావడం లేదు. వాళ్ళని మన వీడియో చూసి మనకి సపోర్ట్ చేయమని చెప్పు, అప్పుడు నా దాహం తీరుతుంది. అయ్యా ప్రేక్షక దేవుళ్ళారా, విన్నారు కదా, మీకు దండం పెడతాను. ఈ వీడియో చూసి ఊరికే వెళ్ళిపోకుండా ఓ ముగ్గురికి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి. అలాగే లైక్, షేర్, కమెంట్ పెట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు దండం పెడతాను, ఒక నిండు ప్రాణాన్ని కాపాడండి బాబు. అబ్బబ్బబ్బా, ఏం వేడిరా బాబు, కుక్కర్లో కూర ఉడికినట్టు ఉడుకుతున్నాం. ఈ నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరదు, తాగిన తర్వాత పోద్దామంటే బయటికి రావు. ఛీ, ఇదంతా ఈ పెద్ద మనిషి వల్ల వచ్చింది. ఓ అన్నా, నీకేం పని లేదా? ఇంత ఎండ పెడుతున్నావు, ఉండల్లా సావాలా? ఉండకుంటే ఊరేసుకొని సావు. నీ దెబ్బకి ఉడికిపోతున్నాం తెలుసా? ఐటెం మంచిదే కదరా, గ్యాస్ వాడకండి. ఎంచక్కన వేడిని ఉపయోగించుకొని అన్ని వంటలు చేసుకోండి. మీకు కూడా గ్యాస్ డబ్బులు మిగులుతాయి కదా, అసలే గ్యాస్ కొరత ఉంది. అయ్యో పెద్ద మనిషి, ఏం మాట్లాడుతున్నావో నీకని అర్థమైతుందా? నీ వల్ల ఎవరికి ఉపయోగం? రోజు రోజుకి బగబగమని వేడిని పెంచుకుంటూ పోతున్నావు. ఏంట్రా, నా వల్ల ఎవరికి ఉపయోగమా? చెప్తా విను. మొదటిగా వేసవి కాలం వేడి రాగానే ఆనందపడేది పిల్లలు, ఎందుకంటే వాళ్లకు వేసవి సెలవులు ఇప్పిస్తాను కాబట్టి. అలాగే ప్రజలకి నా వల్ల వర్కింగ్ టైంలు మారిపోతాయి. ఆఫీసుల్లో టీ కాఫీ బదులు చల్లని కూల్ డ్రింక్స్ మజ్జిగలు ఇస్తారు. ఇంకా కూల్ డ్రింక్ షాప్ వాళ్ళకి, చెరుకు రసం షాప్ వాళ్ళకి ఎంత లాభం తెచ్చి పెడతాను. ఎండ లేకపోతే వాళ్ళ వ్యాపారం జరుగుతుందా? ఒక్కడు కూడా తాగడు. అలాగే ఏసీలకి, కూలర్లకి, ఫ్రిడ్జ్లకి నా వల్ల ఎంత డిమాండ్ పెరుగుతుంది చూసావా? నా వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయి. నీ వల్ల ఏమున్నాయిరా? ఒక్కటి చెప్పు, నువ్వు భూమికి భారం తప్ప. ఆహా, నువ్వు సూపర్. ఇంకోసారి ఇలా మాట్లాడేవంటే హట్ అయ్యి ఇంకో 4 డిగ్రీలు ఎక్కువ పెరుగుతాను. వద్దు నాయనా వద్దు, ఇప్పటికున్నది చాలు, నీకో దండం. ఏ వంగవిచ్చి ఊరనాయ మాయే. ఏంట్రా అంత ఆనందంగా ఉన్నావు? ఏం లేదు మావా, తమిళనాడులో టీవీకే గెలిచింది కదా, ఏదో చిన్న ఆనందం. అయినా తలపతి విజయ్ భలే గెలిచాడ్రా. షబ్బో. అవునా, సరే గాని టీవీకే ఫుల్ ఫామ్ ఏంట్రా? టీవీకే అంటే త్రిష విజయ్ కళ్యాణం. ఏంట్రా పిచ్చి కుక్కలా నవ్వుతున్నావు? నీ అబ్బా, టీవీకే ఫుల్ ఫామ్ అది కాదురా. ముందు నువ్వు మన తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ గురించి తెలుసుకోరా, తర్వాత పక్క రాష్ట్రాల గురించి తెలుసుకుందువు కానీ. సరే సర్లే, ఏదో పొరపాటు. సర్లే కాని మావా, చల్లగా ఏమైనా తాగాలనుందిరా. మరి చెప్పవే, పద అలా చల్లగా కూల్ డ్రింక్ తాగదాం. మంచోడి మావా నువ్వు. డబ్బులు నీవేరోయ్. మావా, నా దగ్గర డబ్బులు లేక కాదు, కూల్ డ్రింక్లు అవి తాగితే ఒంటికి మంచిది కాదు. నీ ఆరోగ్యమే నాకు ముఖ్యం. చల్లగా చలివేంద్రం నీళ్లు తాగు. అన్నా, 2 గ్లాసులు నీళ్లు ఇవ్వు. 2 గ్లాసుల నీళ్లు 2 రూపాయలు. ఎవడ్రా అది? ఫ్రీ చలివేంద్రం దగ్గర కూడా డబ్బులు తీసుకునేది? నేనేరా కోతి డబ్బులు అడిగింది. సార్ మీరేంటి సార్ ఇక్కడ? అయినా ఈ నీళ్లు ఫ్రీ కదా సార్? నీళ్లు ఫ్రీయేరా కన్నా, కానీ ఆ నీళ్లు మీకు పోసి ఇవ్వాలి కదా, అందుకు 2 రూపాయలు. అన్యాయం సార్, ఇది జనాలని మోసం చేస్తారా? ఆ ఏంట్రా మోసం? ఇది వ్యాపారం రా కన్నా, అవతల వాళ్ళ అవసరాన్ని మనం క్యాష్ చేసుకోవాలరా కన్నా. మీరు ఒక మాస్టర్ అయ్యుండి ఇలా చేయడానికి సిగ్గులేదా? రే, సిగ్గు గిగ్గు అన్నావంటే చొంబు తీసుకుని బుర్ర బొక్క పెడతానరా. నీళ్లు తాగితే తాగు, లేదంటే దొబ్బేయి. సరే ఇదిగోండి. సార్ ఏంటి సార్ ఇది? చల్లగా లేవు నీళ్లు. నువ్వు ఇచ్చే రూపాయికి ఫ్రిడ్జ్ నీళ్లు పోస్తారేంట్రా నాన్న? పోసింది తాగు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇది చలివేంద్రమేనా బాబు? కాదరా కన్నా, కళ్ళు కాంపౌండ్. కళ్ళు కాంపౌండా?
అయితే 2 సీసాల కలిస్తారా నాకు? రేయ్ నీకేం కావాలరా? పెళ్లి కావాలి, నాకు అమ్మాయిని సెట్ చెయ్యండి. రేయ్ ఏంట్రా నీ కళ్ళకు నేను బ్రోకర్లా కనిపిస్తున్నానా? ఆ? అయ్యో బాబోయ్, సారీ రా అరగుండోడా. ఒరే తాగుబోతు ఏం కావాలరా నీకు? నా దగ్గర వాడి దగ్గర వాటర్ ఉంది, మీ దగ్గర కోటర్ ఉంటే చెప్పండి, ఇద్దరం కలిసి తాగుదాం అని అంటాడు. నో, రాంగ్ ఆన్సర్. నా దగ్గర క్వార్టర్ ఉంది, మీ దగ్గర వాటర్ ఉందా? కలిసి తాగుదాం. అబ్బా, క్వార్టర్ ఉందా? డెవలప్ అయ్యావురా. మరి దానికి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావురా? అక్కడ వీధి లైట్ ఉందా? ఆహా, లేదు. ఇదిగో ఇదే ఆ వీధి లైటు. ఒరే, వీధి లైట్ ని అమ్మేసావా? అది గవర్నమెంట్ లైట్ రా. ఒరే బాలకోతి, గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజలు. ప్రజలు అంటే గవర్నమెంట్. ఇదంతా మన సొమ్మేరా, అందుకే అమ్మేశా. అరగుండు గారు, చల్లని నీళ్ళు ఇస్తారా? ఒక గ్లాస్ నీళ్లు ₹1. అదేంటి రూపాయి? సలివేంద్రంలో నీళ్లు ఫ్రీగా ఇస్తారు కదా. లేదు, డబ్బులిస్తేనే ఇస్తా. అయ్యా బాబోయ్, మోసం, దగా, అన్యాయం. గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ నీళ్ళకు కూడా డబ్బులు తీసుకుంటున్నాడు ఈడు. డౌన్ డౌన్, అరగుండోడు డౌన్ డౌన్. రే ఏంట్రా ఇక్కడ గొడవ? గుడ్ నైట్ సార్. వీడు సలివేంద్రం నీళ్లను డబ్బులకి అమ్ముకుంటున్నాడు సార్. ఒక గ్లాస్ నీళ్లకు ₹1 ఇవ్వాలంట. ఇది గవర్నమెంట్, ఇది ఫ్రీ నీళ్లు కదా అంటే నన్ను కొట్టడానికి వస్తున్నాడు సార్ వీడు. ప్రశ్నించడం తప్ప? ఏంట్రా డబ్బులు తీసుకుంటున్నావా? ఇది గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఎండలో ఉన్న వాళ్ళకి నీళ్లు తాగడానికి అందుబాటులో పెడితే నువ్వు ఇలా ప్రజల్ని మోసం చేస్తావా? పదరా స్టేషన్కి. అమ్మయ్యా, ఇప్పుడు ఎంచక్క సలివేంద్రం నీళ్లతో చల్లగా ఈ కోటర్ని తాగొచ్చు. ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వమంటే ఇవ్వవా అరగుండోడా?